మానవుని సృష్టించే ముందు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం ప్రకారము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మరి తండ్రి అయిన దేవుడు, మరి కుమారుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి కలిసి మన పోలికలో మానవుణ్ణి చేయాలని మాట్లాడుకొని తన హస్తములతో మానవుణ్ణి చేశాడు. అదే మరి చెట్లను చూసినప్పుడు భూమికి ఆజ్ఞాపించాడు, భూమి చెట్లను మొలిపించును గాక అని. మరి సముద్ర జలములలో నుండి చేపలను రావాలని ఆజ్ఞాపించాడు. కానీ మానవుని మాత్రం తన హస్తములతో తన పోలిక చొప్పున మానవుని నిర్మించాడు. అంటే తనలో నుండి మానవుని నిర్మించాడు. మరి ఎలాగూ మరి మొక్కలు, చెట్లు మరి భూమిలో నుండి వేరైనప్పుడు అవి చనిపోతాయో, మరి సముద్ర జలములలో నుండి చేపలు వేరుగా ఉన్నప్పుడు మరి ఎలాగూ చనిపోతాయో, మనం ఎప్పుడైతే దేవునికి వేరుగా ఉంటామో మనం కూడా చనిపోతాం. అదే మనం దేవుని అందు ఉంటే మరి మనం ద్రాక్షవల్లి ఎలాగో ఫలించిందో అలాగే మనం కూడా ఒకరోజు తండ్రితో ఉండి మరి పరలోక రాజ్యంలో బంగారు వీధులలో మనం తిరుగుతూ దేవునితో నిత్యం ఉండబోతున్నాం. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్.